సీనియర్ నాయకులు వైసీపీని వీడి వెళ్లిపోతుంటే ఇంకోవైపు పార్టీ కూడా గీత దాటారనే ఆరోపణలపై కొందరిపై వేటు వేస్తుంది. ఈ జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు చేరారు. పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మేకా శేషుబాబు బీసీ నాయకుడు. గతంలో జెడ్పీ చైర్మన్ గా, టీడీపీ బోర్డు మెంబర్ గా పనిచేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయం స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ అంశంపై మీడియా ముందుకు రాబోతున్నారు శేషుబాబు. సీనియర్ నాయకులు వైసీపీని వీడి వెళ్లిపోతుంటే ఇంకోవైపు పార్టీ కూడా గీత దాటారనే ఆరోపణలపై కొందరిపై వేటు వేస్తుంది. ఈ జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు చేరారు. పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మేకా శేషుబాబు బీసీ నాయకుడు. గతంలో జెడ్పీ చైర్మన్ గా, టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయం స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ అంశంపై మీడియా ముందుకు రాబోతున్నారు శేషుబాబు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, తీవ్ర ఓటమి పాలన తర్వాత ఒక్కొక్కరు వైసీపీని విడుతున్న నేపథ్యంలో వైసీపీలో ఉంటుంటే మరికొందరు నేతలపై కూడా అటు వైసీపీ అధిష్టానం యాక్షన్ తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ నేతగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మేకా శేషుబాబును తాజాగా వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఆయన అభిమానులు సైతం తీవ్రంగా కలిసివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా కీలకంగా రాజకీయాల్లో కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తుంటే ఆయన ఆ తర్వాత వైసీపీలో మొదటి ఎమ్మెల్సీగా కూడా గెలుపొందిన వ్యక్తిగా కూడా ఆయన నిలబడ్డారు. స్థానిక సంస్థల నుంచి మొదటి ఎమ్మెల్సీగా గెలుపొంది కొనసాగుతూ వచ్చినటువంటి ఆయనకు ఆ తర్వాత పాలకొల్లు సీటు వస్తుందని ఆశించినప్పటికీ కూడా వైసీపీలో ఆ సీటు దక్కకపోయినప్పటికీ కూడా ఆయన వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో మేకా శేషుబాబు పార్టీని విడతారంటూ కూడా వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో చర్చ వచ్చిన నేపథ్యంలో ఆయనకు టీటీడీ బోర్డు మెంబరు పదవిని ఇచ్చి ఆయన్ని సంతృప్తి పరిచినటువంటి పరిస్థితి కూడా వైసీపీలో కొనసాగింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా పాలకొల్లులో సీటు కూడా ఆయనకు మరోసారి దక్కుతుందని ఆశించినప్పటికీ కూడా గుడాల గోపి భీమవరం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి సీటు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన స్తబ్దుగా ఉండిపోయారు పాలకొల్లు నియోజకవర్గాల్లో. అప్పటి నుంచి కూడా క్రియాశీలక రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి ఆయన గుడాల గోపికి సహకరించడం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ తరుణంలోనే నిన్న తాడేపల్లిలో సీఎం జగన్ నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుడాల గోపి కూడా హాజరైన నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రస్తుతం మేకా శేషుబాబుని సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటూ కూడా ప్రస్తుతం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన లేఖ ద్వారా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే మీడియా ముందుకు మేకా శేషుబాబు కూడా రాబోతున్నారు. అయితే దీనికి కారణం నిన్న జరిగినటువంటి సమావేశంలో గుడాల గోపి మేకా శేషుబాబుపై తీవ్రంగా ఆరోపణలు చేశారంటూ కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. ఈ తరుణంలోనే గుడాల గోపి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే మేకా శేషుబాబుని సస్పెండ్ చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే ఆయన అభిమానులు అయితే చెప్తున్నారు. అయితే వాస్తవం ఏం జరిగింది అనేది కూడా మేకా శేషుబాబు బయటకు వచ్చి పెదవి విప్తే గానీ తెలిసేటువంటి పరిస్థితులు లేవు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జిల్లాలో 7 స్థానాలను కూడా కోల్పోయినటువంటి వైసీపీ ఉన్న నేతలను కూడా, అది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఆ ప్రాంతంలో బలమైన నేతగా ఉన్నటువంటి వ్యక్తిపై సస్పెన్షన్ వేటు వేయడంతో మరికొంతమంది కూడా పార్టీని వీడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ భార్గవ్.